మాకి ముఖ్యమంత్రితో మాట్లాడాలా మా నా పేరు డాక్టర్ మురళీధర్ రెడ్డి అమ్మ. నేను బీజేపీ పార్టీలో యాక్టివ్ మెంబరు, బీజేపీ నాయకుడు, నందికొట్కూరు నియోజకవర్గం నుంచి వచ్చాము. ఈరోజు మీ ఊరికి వడ్డమాన గ్రామానికి రావడం ఏమంటే, మన ప్రియతమ నేత, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నో అండదండలుగా ఉండి భారత ప్రధాని గారు, మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు మన ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లాల పర్యటన సందర్భంగా శ్రీశైలము తర్వాత కర్నూలుకి వస్తున్నాడు. మనం ఏమంటే మనము దగ్గర మన కర్నూలు కాబట్టి మన కర్నూలుకి మనం అందరూ ఇక్కడ నుంచి ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ నుంచి కర్నూలుకి పోవడానికి దాదాపు 30 నిమిషాల్లో పోతాం. మనం ఇక్కడ టిఫిన్ చేసుకొని ప్రోగ్రాంకి పోతాము. తర్వాత ఇక్కడ టిఫిన్ చేసుకొని మధ్యాహ్నం భోజన సదుపాయాలు, టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. మీతో పాటు 2 గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడుకుంటారు. మాకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు తెలుగుదేశము, జనసేన పార్టీ ఉమ్మడిగా మనం చేస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది. జీఎస్టీ కార్యక్రమాల నుంచి ఎన్నో ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలకు అన్ని వర్గాలకు కృషి చేస్తూ ఉంది. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి మన నరేంద్ర మోడీకి అందరూ స్వాగతం పలుకుదాం. మనము ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి జనబలం ఎంత ఉందో అప్పుడే మనకు వరాలు రూపిస్తారు. దానివల్ల మన యొక్క పిల్లల భవిష్యత్తు ఉపయోగపడుతుంది. తర్వాత ఎన్నో రకాలైనటువంటి పరిశ్రమలు వస్తాయి మన కర్నూలుకు దగ్గరలో. కాబట్టి ఆయన వచ్చిన వెంటనే మనకు అదే ఇంకొక ముఖ్య విషయం ఏమంటే 1600 కోట్లతో శ్రీశైలం యొక్క అభివృద్ధి చేస్తున్నారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా డెవలప్ అవుతుందో ఆ విధంగా మనకు శ్రీశైలాన్ని కూడా డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ మద్దతు ఇవ్వండి. ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి రండి. నమస్కారాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి. నమస్కారాలు. శ్రీశైలం రోడ్డు పెద్ద చేస్తున్నారా? ఖచ్చితంగా పెద్దగా అవుతుందమ్మా. మనకు బాగా అవుతుంది. శ్రీశైలము మన గ్రామాలన్నీ డెవలప్ అవుతాయి. మన ముఖ్యంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇండస్ట్రియల్ హబ్గా, తర్వాత పెద్ద పెద్ద డ్రోన్, అంటే ఈ డ్రోన్ అంటే తెలుసు కదా, డ్రోన్ ఇట్లా పైనది మన కొత్త పంట పొలాలకు, అటువంటి దానికి మన ముఖ్యమంత్రి గారు 300 ఎకరాలు కేటాయించడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సహకరించి దానికి కూడా శంకుస్థాపన చేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. మన భారతీయ జనతా పార్టీ కూడా మంత్రులు మనం కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి మనం ఎన్డీఏ గవర్నమెంట్ డబుల్ ఇంజన్ సర్కార్. ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒక కార్యకర్తగా మీకు అందరికీ చెప్పడానికి ఇక్కడికి వచ్చాం, మీ వడ్డమాన గ్రామానికి. కాబట్టి మీరందరూ మీతో పాటు ఒక చెప్పండి. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వము అనేది మనకు ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ మొన్న ముస్లిం కంట్రీయే మన భారతదేశానికి ఏమి మా దగ్గర వచ్చి మీరు పని చేయండి, మీ యొక్క నైపుణ్యతం కలిగినటువంటి మీ దగ్గర సైంటిస్టులు ఉన్నారు అని చెప్పి అన్ని దేశాలను వదులుకొని మన భారతదేశానికి ఒక పని ఇచ్చింది. ఏం పని అంటే గనులు తవ్వకం. అట్లా అంటే ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో ఎక్కడైనా మనం 21 రాష్ట్రాల్లో ఇప్పుడు అధికారంలో ఉన్నాం భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరితో మనము అందరికీ, అంటే ఏ పార్టీకి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా లేరు. ఎందుకంటే మంచి చేస్తున్నారు కాబట్టి మంచి. కాబట్టి మీరు అందరూ సహకరించవచ్చు. మేమందరం సహకరిస్తాము, వస్తాము. కొంచెం వీడియో పెట్టు. ఇప్పుడు నాకు ఇది లేదు, నేను టిఫిన్ సెంటర్ పెట్టుకునేది బాగాలేదు. మళ్ళీ నాకు ఇది సెంటర్ బాగా చేసిస్తారా? అమ్మా, ఇది సెంటర్ అనేది బిజినెస్ నువ్వు దీనికి చేసుకోవాలంటే ఒకటే ఒక మార్గం. మీ పిల్లలు ఎవరన్నా ఉంటే, మీ పిల్ల ఉంది కదా, మీ ఇండియన్ బ్యాంక్ కదా, మీకు ఇండియన్ బ్యాంక్ మేనేజర్ గారికి ఆయన ఏమైనా రెస్పాన్స్ కాకపోతే మీకు లోన్ ఇస్తారు. ఆ లోన్ ద్వారా తీర్చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఆమెకు పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? 6,000 రూపాయలు పింఛను. ఎందుకు? ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బరాయిస్తేనే ఈ పింఛన్ వస్తుంది. కేంద్ర కాబట్టి ఈ విధంగా అవునమ్మా, అందుకోసమే మీకు ప్రధానమంత్రి అదే మీరు కలసాలా. మీ పొదుపులో ఉన్నారా? మళ్ళీ పొదుపులో లోన్ తీసుకుంటున్నారు కదా, మళ్ళా అట్లనే. కానీ లోన్ ఫెసిలిటీ ఉంటది, కానీ ఉచితంగా ఎవ్వరికి ఏమి ఇవ్వరు. లోన్ డబ్బుల రూపంలో ఏమి ఇవ్వరు. ఏదైనా స్కీమ్ ఉంటే దానికి మేము హెల్ప్ చేస్తాం. ఏదైనా స్కీమ్ మీకు అమ్మాయికి ఇప్పుడు వస్తుంది పింఛన్. ఒకవేళ